చాలా రోజుల క్రితం త్రిపుల్ గారిని గౌరవ శాసనసభ డిప్యూటీ స్పీకర్ గారు అలాగే మాకు సోదర సమానులు నన్ను ఎంతో ఇష్టపడతారు. అలాగే నేను కూడా ఆయన్ని చాలా గౌరవిస్తాను. త్రిపుల్ గారిని చాలా రోజుల క్రితమే నేను ఒక ఇంటర్వ్యూ అడిగాను. సార్, నేను మహాసేన మీడియా నుంచి ఎప్పుడు ఎవరిని ఇంటర్వ్యూ చేయలేదు, ఫస్ట్ టైం మిమ్మల్ని చేస్తాను. కొన్ని విషయాల్లో మీ నుంచి క్లారిటీ తీసుకోవాలనుకుంటున్నాను. మీరు ఈ రోజున టేకప్ చేసిన దళిత క్రిస్టియన్స్ ఇష్యూ కానీ, ఎస్సీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారు అనే దాని మీద కానీ, మీరు మాట్లాడుతున్న స్టాండ్ ఏదైతే ఉందో దాని మీద మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మీ దగ్గరికి వచ్చి మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం. ఒకవేళ మీరు ఇచ్చిన సమాధానాలు కంపల్సరీ మేము సాటిస్ఫై అయ్యేలాగా ఉంటే మేము కూడా మీతో కలిసి రావడానికి ఎటువంటి అభ్యంతరం మాకు లేదని వారికి నేను చాలా రోజుల క్రితం రిక్వెస్ట్ ఇచ్చాను. ఆకువీడు విషయంలో, రామాలయం విషయంలో అక్కడ ఉన్న దళితులు ఎవరో రెచ్చగొట్టడం వల్ల, లేకపోతే ఎవరో అడ్డుకోండి రఘురామరాజునని వాళ్ళని ఉద్రేకపరచడం ద్వారా వాళ్ళు ముందుకు వస్తూ ఉంటే ఆ విషయంలోకి జోక్యం చేసుకోకండి. అది రామాలయం సైటు, రామాలయం కడతారు, మీరెవరో దానిలోకి జోక్యం చేసుకోవద్దు, రాజకీయంగా మిమ్మల్ని బలిపశువులు చేస్తున్నారని మా వాళ్ళకి మేము నచ్చ చెప్పుకున్నాం. చాలా వరకు ఆ గొడవలు చల్లారాయి. అయితే ఈ రఘురామరాజు గారు అప్పటి నుంచి ఆయన మాట్లాడుతూనే ఉన్నారు. అంటే నా బాధ ఏంటంటే ఆయనకి కొన్ని విషయాలు తెలియవేమో అని, కొన్ని విషయాలు ఆయనకి తెలియకుండా ఆయనకి ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ ద్వారా ఆయన మాట్లాడుతున్నారేమో, లేదా కొన్ని విషయాలు మాకే తెలియదేమో. ఈ విషయం ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు అనేది వారితో మాట్లాడితే తెలుస్తుంది కదా అనుకున్నాను. ఈ క్రమంలో నేను ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు చాలామంది, ఇప్పుడు పివి సునీల్ గారు వాళ్ళ బ్యాచ్ అంతా ఆ రఘురామరాజు గారిని గౌరవిస్తూ మాట్లాడుతున్నాడు, ఆయన్ని బ్రతులాడుతాను అంటున్నాడు, ఆయన ఇచ్చేస్తాను అంటున్నాడు అని చెప్పి నన్ను ఏదో దళిత కులానికి ద్రోహిగా చిత్రీకరించే ప్రయత్నం, రఘురామరాజు గారికి నేను ఏదో తొత్తునన్నట్టు, ఆయన ఏదో నన్ను ఫైనాన్షియల్గా మేనేజ్ చేస్తుంటే నేను బ్రతుకుతున్నాను అన్నట్టు ఈ పివి సునీల్ కుమార్ అనేవాళ్ళు, వాళ్ళ బ్యాచ్ వీళ్ళందరూ క్రియేట్ చేశారు. అది వాళ్ళకి అలవాటే. వేళ హర్ష్ కుమార్ గారిని కూడా అలాగే వాళ్ళు మాట్లాడుతున్నారు. అయితే అది పక్కన పెడితే రఘురామరాజు గారి మీద నాకు ఖచ్చితంగా అభిమానం ఉంది. ఆయన పట్ల నేను విశ్వాసపాత్రుడినే. ఎందుకంటే ఆయన వల్ల నేను 2 బెనిఫిట్స్ పొందాను. ఒకటి, అప్పుడు బాగా హీట్లో వైసీపీ ఉన్నప్పుడు TV9 వాళ్ళు లోకేష్ గారి మీద ఒక తప్పుడు ప్రోగ్రాం చేస్తే వాళ్ళకి గట్టిగా ఇచ్చారు మహాసేన మీడియా నుంచి. గట్టిగా అంటే చాలా డిస్టర్బ్ అయిపోయింది TV9 ఛానల్. ఆంధ్రాలో 2, తెలంగాణలో 2 కేసులు పెట్టారు నా మీద. ఆ రోజు నేను ఈ 2 రాష్ట్రాల్లో ఉండే పరిస్థితి లేక నేను కుటుంబాన్ని తీసుకుని వేరే చోట ఉన్న మన లాయర్ గారి సలహా మేరకు వెళ్తూ ఉంటే రఘురామరాజు గారు ఒక్కరే నాకు ఫోన్ చేసి, తమ్ముడు ఢిల్లీలో మన గెస్ట్ హౌస్ ఉంది, నువ్వు అక్కడికి వెళ్ళిపో, నువ్వు ఎన్ని రోజులు ఉంటానంటే అన్ని రోజులు ఉండు అని ఆ రోజు నా కుటుంబానికి ఆయన ఒక భరోసా ఇచ్చాడు. యాక్చువల్లీ నేను వెళ్ళలేదు. ఒకవేళ నా పరిస్థితి అంతవరకు వస్తే అప్పుడు ఆయన ఇచ్చిన మాటను ఉపయోగించుకుందాంలే, అప్పటి వరకు నేను నా ప్రయత్నం నేను చేసుకున్నాను. అలాగే ఆయన ఇచ్చిన ఆ హామీ ఏదైతే ఉందో, ఆ భరోసా ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకునే అవకాశం నాకు రాలేదు. అయితే మరి ఆ మాట, అలాగే నన్ను అరెస్ట్ చేస్తున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి తప్పుడు కేసులు పెడుతున్నప్పుడు, ఆయన నన్ను హౌస్ అరెస్టులు చేస్తున్నప్పుడు ఈయన నా కోసం ఖచ్చితంగా మీడియాలో వాయిస్ ఇచ్చేవారు. ఆయన మాట సాయం. ఈ 2 కారణాలతో నేను రఘురామరాజు గారికి ఖచ్చితంగా రుణపడ్డాను నేను. అలా అంటే మరి ఇదే పివి సునీల్ కుమార్ నా సొంత కులస్తుడే, ఆయన పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించాడని నేను త్రిపుల్ గారి తరపున పివి సునీల్ మీద కూడా వెళ్ళాను నేను వాదనకి. ఆయన్ని కూడా నేను చెండాడాను సోషల్ మీడియా వేదికగా. కాకపోతే ఆయన స్థాయిలో ఉన్న వ్యక్తి మనకు సపోర్ట్ చేయటం, మనం ఆయనకు సపోర్ట్ చేయడం ఒకటి కాదు కదా. అందుకని నేను రఘురామరాజు గారి పట్ల కాస్త సాఫ్ట్ కార్నర్తోనే ఉంటాను. అంత మాత్రాన ఇప్పుడు త్రిపుల్ గారు ఎంటైర్ కమ్యూనిటీ మీద ఆయన కొన్ని స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఆ స్టేట్మెంట్లు ప్రజలు విన్నప్పుడు ఎస్ అది నిజమే కదా అనే ఆలోచన ప్రజల్లో వస్తుందండి. ఎందుకంటే ఆయన ఏమీ ఆషామాషి వ్యక్తి కాదు, చాలా తెలివైనడు. ఆయనకి రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ, కోర్టులు, ప్రాసెస్లు, అసెంబ్లీ, పార్లమెంటు, వాటి బిల్లులు, వ్యవహారం మొత్తం అన్నీ తెలుసు ఆయనకి. అంత తెలిసిన ఒక మేధావి ఎస్సీలు మతం మారితే వాళ్ళకి కులం మారిపోద్ది, వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు, రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఖచ్చితంగా అది పాటించండి అంటున్నాడు. ఎవరు కాదనగలరు? ఎస్, అది రాజ్యాంగంలో చూస్తే ఉంటుంది. రాజ్యాంగంలో ఉన్న రూలే కదా ఈయన చెప్తున్నాడు. ఇంత పెద్ద మనిషి చెప్తున్నప్పుడు అది నిజమే కదా. ఆయన నిజం చెప్తున్నప్పుడు ఆయన ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు అని చాలామంది ఆయనకి అభిమానులుగా మారారు. అది వాస్తవం.
అయితే ఈయన్ని ఎదుర్కొంటున్న పివి సునీల్ కానీ లేకపోతే హర్ష్ కుమార్ గారు కానీ మరొకరు కానీ ఆయన చెప్పే పాయింట్కి సమాధానం చెప్పకుండా మీరు బ్యాంకులకు ఎలా చేశారు, మీరు పలానాది ఎలా చేశారు, మీరు ఇలాగని బాడీ షేమింగ్ చేస్తూ ఆయన్ని దూషించడం ద్వారా ఇతర సమాజానికి, దళితేతర సమాజానికి ఈ దళితులు ఇంతేరా, వీళ్ళు రూల్ పాటించమని చెప్తే వీళ్ళు పర్సనల్గా తిడతారు, పర్సనల్గా గొడవకు వస్తారు, వీళ్ళు ఇంతేరా అనే ఆ పరిస్థితికి మొత్తం దళిత సమాజాన్ని తీసుకొచ్చేస్తున్నారు ఈ నలుగురు కుమారులు. ఇప్పుడు ఆయన వాదన చెప్తున్నారు, మన వాదన కూడా వినిపిస్తే ఏమో త్రిపుల్ ఆర్ గారు కన్విన్స్ అవుతారా, లేదా ప్రజలు కన్విన్స్ అవుతారా, ప్రభుత్వాలు కన్విన్స్ అవుతాయో తెలియదు కదా. మనం ఏమన్నా న్యాయాన్ని చెప్పాలి కదా. మనం చెప్పకుండా ఆయన మాట అనగానే ఆయన మీదకి పొలవమని వీడియోలు పెట్టేసి ఆయన అలాగని ఇలాగని ఆయన్ని బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడితే దానివల్ల ఏంటి ఉపయోగం? సమాజానికి మనం చులకనవడం తప్ప మరొకటి లేదు. ఖచ్చితంగా మనం ఏదైనా ఒక సమస్య ఉందన్నప్పుడు సమాజంతో చెప్పి ఒప్పించి వారి సహకారం తీసుకుంటే తప్ప ఏ సమస్యకి ఈ దేశంలో పరిష్కారం రాదు. ఆ ప్రయత్నం నేను చేయబోతున్నాను. త్రిపుల్ ఆర్ గారిని నేను అందుకే అడిగాను ఇంటర్వ్యూ. ఆయన ఇంటర్వ్యూ అడిగితే ఆయన చెప్పే పాయింట్ల నుంచి నా అనుమానాలు ఆయనకి వ్యక్తం చేయడం ద్వారా నేను చెప్పిన పాయింట్కి అంటే అనుమానానికి ఆయన సమాధానం క్లియర్గా చెప్పారనుకోండి, నేను ఆయనకి సపోర్ట్ చేస్తాను. చెప్పలేకపోయారనుకోండి, ఖచ్చితంగా ఆయన మాకు సపోర్ట్ చేయాలి. ఈ కారణంగా అడిగాను. అయితే ఎందుకో మరి ఆయన చాలామందికి ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఆ తర్వాత కూడా మొన్న రీసెంట్గా కూడా చూశాను, కరుణాకర్ సుగ్న కూడా వెళ్ళి ఆయన్ని ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు కూడా ఆయన ఇదే పాయింట్లు మాట్లాడారు. నిన్న ఏబిఎన్లో వెంకటకృష్ణ గారితో కూడా త్రిపుల్ ఆర్ గారు ఇవే పాయింట్లు చెప్తున్నారు. సో ఆయన స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు, అది కరెక్ట్ అయ్యే వాస్తవాలు. దళితులు ఖచ్చితంగా ఈ మతం మారిన దళితులు తప్పు చేస్తున్నారు, రాజ్యాంగానికి విరుద్ధంగా వెళ్తున్నారు, వీళ్ళు సంథింగ్ అని ఆయన క్రియేట్ అయిపోయారు. ఆయన్ని మార్చాలి, సమాజాన్ని మార్చాలంటే సంయమనంతోనే జరగాలి తప్ప వాదులాటతోనో గొడవతోనో తిట్లతోనో అది జరగదు. కాబట్టి త్రిపుల్ ఆర్ గారు ఆయన వ్యక్తిత్వం కూడా చెప్తాను మీకు. ఆయనకి అహంకారం అనేది ఏ కోశాన ఉండదు. నువ్వు చిన్నవాడు అన్నా నీతోటి అంతే ఎలా ప్రేమగా మాట్లాడతాడు, నువ్వు అపర కుబేరుడివైనా అంతే ప్రేమగా మాట్లాడతాడు ఆయన. ప్రతి ఒక్కరికి, ప్రతి మనిషికి ఒకే స్థాయి గౌరవం ఉంటుంది ఆయన దగ్గర. అన్ని క్వాలిటీలు అసలు ఆయన్ని మనం ఏమి పేరు పెట్టలేం, జెంటిల్మెన్ ఆయన. అయితే ఎటు వచ్చి ఈ ఎస్సీల మీద దళిత క్రైస్తవులు ఎస్సీ ఎస్టీ కేసులు ఆయన ఇలా ఎందుకు టర్న్ అయిపోయాడో నేను కొన్ని గెస్ చేయగలిగాను. ఎందుకంటే ఆ పివి సునీల్ గారో లేకపోతే మరొకరు ఆయన మీద చేసిన దానికి ప్రతీకారంగా ఆయన ఇంత పెద్ద మొత్తం కమ్యూనిటీని ఆయన కమ్యూనిటీ మీద కక్ష పెంచుకున్నారేమో అని నాకు అనిపించిందండి. ఇది కూడా గౌరవంగా వినమ్రంగానే చెప్తున్నాను. ఎంత పివి సునీల్ కుమార్ మమ్మల్ని రెచ్చగొట్టినా రఘురామరాజు గారి మీద దళిత జాతిని అంతా రెచ్చగొట్టి తన సొంత పబ్బం గడుపుకోవాలని సునీల్ కుమార్ గారు ఎంత ప్రయత్నించినా ఆ ట్రాప్లో మేము పడం. ఖచ్చితంగా మేము గౌరవిస్తూనే మా వాదన కూడా వినిపిస్తాం ప్రజలకి. ఏమండి, ముందైతే రఘురామరాజు గారిని వీడియో రూపంలో మన స్టూడియోకి ఇన్వైట్ చేద్దాం, ఆయన చెప్పే మాటలు విందాం. ఈ మాటలు రఘురామరాజు గారు ఖచ్చితంగా దయచేసి మీరు ఈ వీడియో చూస్తే నేను అడిగిన ప్రశ్నలు ఏమైతే ఉన్నాయో అవి ఒకసారి మీరు ఆలోచించండి. సమాధానం ఇస్తారా ఎవరు అనేది అది మీ సమయానుకూలతను బట్టి మీరు ఇవ్వండి. కానీ ఇవి ఆలోచించి మనస్ఫూర్తిగా ఇవరే తమ్ముడు రాజేష్ చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది కదా అని మీకు అనిపిస్తే దయచేసి ఈ టాపిక్ని, ఈ దళిత క్రైస్తవులు వీళ్ళు అక్రమాలు చేస్తున్నారు, అన్యాయాలు చేస్తున్నారు, ఎస్ఎస్టీ కేసులు పెడుతున్నారు, ఈ టాపిక్ని వదిలేయండి. ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే మిమ్మల్ని అభిమానించి ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు పివి సునీల్ కుమార్ లాంటి వాళ్ళు వేళ్ళ మీద ఎక్కట్టచ్చు. కానీ మిమ్మల్ని అభిమానించే మాలాంటి వాళ్ళు కొన్ని వందల మంది ఉన్నారు ఎస్సీస్లో. అంటే ఆ రోజున మీరు ఫస్ట్ టైం ఆంధ్రాకి వచ్చినప్పుడు మిమ్మల్ని కలవడానికి నేనే ఒక 100-150 మందిని వేసుకుని వచ్చాను. 100-150 మంది మహాసేనలు వెస్ట్ గోదావరి మహాసేనతో కలిసి వచ్చాను నేను. మిమ్మల్ని విమర్శించే వాళ్ళు గట్టిగా 5-10 మంది కూడా ఉండరు ఎస్సీ కమ్యూనిటీలో. కానీ నేను ఒక్కసారి వచ్చినప్పుడే 150 మంది నా తమ్ముళ్ళని తీసుకుని వాళ్ళందరూ కూడా మీ అభిమానులు. అలాంటి వాళ్ళు ఇంకెంతోమంది ఉన్నారు. దయచేసి వాళ్ళందరినీ మీరు దూరం చేసుకోవద్దని నేను ఈ రిక్వెస్ట్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఇది రిక్వెస్ట్ అంటే చాలామంది ఇప్పుడు ఈ పివి సునీల్ వాళ్ళ బ్యాచ్ అందరూ వచ్చి భయపడిపోతున్నాడు రఘురామ్. నేను చెప్పాను రఘురామరాజు గారితో నేను పొందిన 2 మేళ్ళు ఇప్పటికొచ్చి ఎటువంటి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ ఆయనకి నాకు జరగలేదు, నాకు ఎవరితోనే జరగదు. ఎందుకంటే నేను ఎవరితో మాట్లాడినా ఆ టాపిక్ తీసుకురాను. కానీ ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి మనం అంటే ఆయన మాట్లాడే మాట రూల్ మాట్లాడుతున్నాడు. మరి ఇంకొక విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఆయన ఎక్కడా కూడా
దళితులను చులకన చేసి మాట్లాడలేదు. దళితులను కానీ, లేకపోతే దళిత ఆచారాలను కానీ, లేకపోతే దళిత కులాన్ని కానీ ఎక్కడ చులకన చేసి మాట్లాడలేదు. మాట్లాడినప్పుడు ఆయన అంత హుందాగా మాట్లాడుతున్నప్పుడు మనం కూడా హుందాగా మాట్లాడితే ఏంటి తప్పు? మనం కూడా మర్యాదగా మాట్లాడితే ఏంటి తప్పు? పివి సునీల్ కోసం మేము ఈయనతో గొడవ పెట్టుకోవాలా? మా సమస్య మీద మేము వాదన పెట్టుకుంటాం ఆయనతో. మా సమస్యతో వారితో డిబేట్ చేస్తాం, సమాజానికి కూడా తెలియజేస్తాం. అయ్యా, అది మ్యాటర్. ఫస్ట్ అయితే ఈయన ఒక 2-3 ఇంటర్వ్యూల్లో ఆయన ఎప్పుడు రెగ్యులర్గా మాట్లాడే కొన్ని పాయింట్లు కట్ చేశాను. ఆ పాయింట్ల ద్వారా నేను ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఆయన ఒక పాయింట్ చెప్తారు, దానికో నేను చిన్న క్లారిఫికేషన్తో పాటు ప్రశ్న కూడా అడుగుతాను. ఆ ప్రశ్నకి ఒకవేళ వారు ఏదైనా సమాధానం ఇస్తారేమో మనం చూద్దాం. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు అనేది ఫస్ట్ ఆయన వాదన. క్రిస్టియన్గా మారిన తర్వాత అతను ఎస్సీ హోదా ఉండదు, కానీ అనర్హులై ఉండి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేస్తున్నారు, చాలా కేసులు పెట్టేస్తున్నారు, నా మీద కూడా ఒక 6 కేసులు పెట్టారు అన్నాడు ఆయన. ఒకసారి అది వినిపిస్తాను. ఉన్నాయి నా మీద ఒక 6 to 7 ఎస్సీ అట్రాసిటీ కేసెస్ నేను ఆంధ్ర బహిష్కరణకి గురైనప్పుడు ఢిల్లీలో ఉన్నప్పుడు కూడా నా మీద ఫేక్ ఎస్సీ అట్రాసిటీ కేసెస్ రిజిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నా మీద ఒక 6 to 7 కేసెస్ ఉన్నాయి. నా మీద ఒక ఈయన చాలా చోట్ల చెప్పే కారణం, ముఖ్యమైన కారణం ఇది. ఎందుకంటే మీరు ఎస్సీలు అందరినీ మీరు ఇలా మాట్లాడుతున్నారు, తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టేవాళ్ళని మాట్లాడుతున్నారంటే ఆయన చెప్పే కారణం అదే. నా మీదే ఒక 6-7 ఎస్సీ ఎస్టీ కేసులు, ఫేక్ కేసులు పెట్టారు. కానీ అదే వీడియోలో మీరు ఆలోచిస్తే, ఇప్పుడు త్రిపుల్ గారితో ఒక ఇంటర్వ్యూ చూశాను, ఇదే ఇంటర్వ్యూ అనుకుంటా, వీలైతే మీరు కూడా చూడండి. ఆయన్ని ఎంత దారుణంగా హింసించారో ఆయన చెప్పారు. చెప్పినప్పుడు నాకే చాలా బాధ అనిపించిందండి. అంత పెద్ద స్థాయి వ్యక్తిని, అంత పెద్ద కుటుంబంలో పుట్టిన వ్యక్తిని, ఎవరికి ఎప్పుడు తలవంచని ఒక వ్యక్తిని సడన్గా తీసుకెళ్ళి అంత దారుణంగా హింసించి ఆయన్ని అంత టార్చర్ పెట్టడం నిజంగా అందరూ బాధాకరమైన విషయం అది. ఆ కొట్టేటప్పుడు కూడా వాళ్ళు అన్నారట, నువ్వు అంటే కొన్ని బూతులు వాడుతూ, నువ్వు సీఎం గారు బెయిల్ రద్దు చేయించేంత మగోడువా అంటూ కొట్టారు నన్ను ఆయనే చెప్పాడు. అంటే దాని అర్థం ఏంటండి? ఎవరు కొట్టించినట్టు ఆయన్ని? ఆ కేసులు జగన్ గారి హయాంలో తప్పుడు కేసులో వాళ్ళు పెట్టుంటే ఎవరు పెట్టించినట్టు? జగన్మోహన్ రెడ్డి గారే కదా. ఒకవేళ ఈయన పగబడితే, ఈయన కక్ష తీర్చుకోవాలనుకుంటే, ఈయన ప్రతీకారం చేయాలనుకుంటే ఎవరికి చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారికి కదా. ఎందుకు ఇదంతా జరిగింది? ఈయన మీద కేసులు పడినా, ఈయన కొట్టించినా ఎందుకు జరిగింది? జగన్ గారి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాడు. అక్కడి నుంచి మొదలైంది ఇదంతా. పాపం ఆయన బర్త్డే రోజు పూట ఆయన తీసుకెళ్ళి హింసించాడు. ఆయన టార్గెట్ చేయాల్సింది ఎవరిని? తప్పుడు ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించిన జగన్ గారినా, లేకపోతే ఆ ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరైతే పోనో ఒకవేళ 6 పెడితే ఆ 6ని టార్గెట్ చేసినా కూడా మనం ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ నేనే అంటాను, నాలంటోని ఎరా జగన్ చెప్పారు, మీరు వెళ్ళి తప్పుడు కేసులు పెట్టాలా,